వెల్కమ్ టు జేపీ స్టడీ డిఎస్సి టెట్ సైన్స్ మెథడాలజీ ఇంపార్టెంట్ బిట్స్ పార్ట్ 2. లాస్ట్ వీడియోలో 20 బిట్స్ పెట్టాను. ఇక ఈ వీడియోలో మరో 20 బిట్స్ చూద్దాము. లాస్ట్ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి ఎవరైతే చూడని వాళ్ళు ఉంటే. ఇక 21, పాఠ్య పుస్తకాన్ని మూసి అందులో ఏముందో కనుక్కునే బోధనా పద్ధతిగా విమర్శించేది ఏది? అన్వేషణ పద్ధతి. జీవించడం కోసం నేర్చుకోక జీవిస్తూ నేర్చుకునే బోధనా పద్ధతిని ఏమంటారు? ప్రాజెక్టు పద్ధతి. అన్వేషణ పద్ధతిని కనుక్కున్న ప్రొఫెసర్ హెచ్ఈ ఆర్మ్స్ట్రాంగ్ ఏ దేశానికి చెందినవాడు? ఇంగ్లాండ్. సమాజానికి సంబంధించిన సమస్యలను ప్రజలు శాస్త్రీయ పద్ధతి ద్వారా విశ్లేషించి ఒక క్రమ పద్ధతిలో విషయ సేకరణ చేయడమే సర్వే అని పేర్కొన్నవారు ఎవరు? మోట్స్. మధ్యతరగతి కుటుంబ సభ్యుల మధ్య ఉండే సంబంధాలను బోధించడానికి ఉపాధ్యాయుడిగా నీవు ఏ పద్ధతిని ఎన్నుకుంటావు? ప్రాజెక్టు పద్ధతి. ప్రయోగశాల పద్ధతిలో ఇచ్చే సూచనా పత్రంలో ఉండని అంశం ఏది? ప్రయోగం చేసే వ్యక్తి పేరు. నెక్స్ట్ బిట్. మొదటి అంతర్జాతీయ సైన్స్ ప్రదర్శనలో ప్రథమ బహుమతి పొందిన దేశం ఏది? భారత్. మొదటి అంతర్జాతీయ సైన్స్ ప్రదర్శనలో ప్రథమ బహుమతి పొందిన దేశం ఏది? భారత్. నెక్స్ట్ బిట్. క్రింది ఏ విజ్ఞాన శాస్త్ర బోధనా పద్ధతిలో సూచన పత్రాలు ఇవ్వనవసరం లేదు? ప్రయోగశాల పద్ధతి, ప్రాజెక్టు పద్ధతి, అన్వేషణ పద్ధతి, నియోజన పద్ధతి. ఈ క్రింది ఈ పద్ధతులలో ఏ విజ్ఞాన శాస్త్ర బోధనా పద్ధతిలో సూచనా పత్రాలు ఇవ్వనవసరం లేదు? ప్రాజెక్టు పద్ధతి. ఆన్సర్. కింది వాటిలో ద్రవ్యాత్మక నిర్మాణం కానిది ఏది? యథార్థాలు, అన్వేషణ, సిద్ధాంతాలు, భవనాలు. యథార్థం కానిది ఏది? క్రింది వాటిలో నిర్మాణం కానిది ఏది? అన్వేషణ. రాత్రి వికసించే పూలు సువాసననిస్తాయి. ఇది మనకు తెలుసుకున్న విద్యార్థి ఆ విషయాన్ని సన్నజాజి, విరజాజి లాంటి పూలకు అన్వయించి సరిచూసుకోవడాన్ని ఏం పద్ధతి అంటారు? నిగమన పద్ధతి అంటారు. ఎల్ఎల్ బెర్నార్డ్ ప్రకారం క్రింది వాటిలో సాంఘిక సాంస్కృతిక వనరు కానిది ఏది? సమాజం, రాజకీయ పరిస్థితులు, ఆర్థికం, భూ ఆవరణం. ఎల్ఎల్ బెర్నార్డ్ ప్రకారం సాంఘిక సాంస్కృతిక వనరు కానిది ఏది? భూ ఆవరణం. డాక్టర్ ఆర్హెచ్ వైట్ హౌస్ ఇచ్చిన ఉపన్యాస గది ప్రయోగశాల నమూనా ప్రకారం గది కొలతలు, ప్రయోగం నిర్వహించగల విద్యార్థుల సంఖ్య వరుసగా ఎలా ఉండాలి? 45 × 25, 40. క్రింది వాటిలో భౌతిక వనరు కానిది? తోట, నదులు, చారిత్రక ప్రదేశం, రైల్వే స్టేషన్. వీటిలో భౌతిక వనరు కానిది ఏది? తోట. భూచరాలు, ఉభయచరాల జీవన విధానాన్ని పరిశీలించడానికి ఉపయోగపడే కృత్యోపకరణం ఏది? టెర్రేరియం. ఏది? టెర్రేరియం. నూతనంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉండే సరిహద్దులను తెలియజేసే పటాలను ఏమంటారు? రాజకీయ పటాలు అంటారు. జాతీయ స్థాయిలో వైజ్ఞానిక ప్రదర్శనలు ఎన్ని రోజులు నిర్వహిస్తారు? 7 రోజులు నిర్వహిస్తారు. సెక్టార్ల రూపంలో విషయాన్ని వివరించే గ్రాఫ్ ఏది? వృత్త గ్రాఫ్. హెర్బార్షియన్ సోపానాల్లో సాధారణీకరణ ముందు ఉండే సోపానం ఏది? పోలిక. పల్లపు ప్రాంతాన్ని, నిస్సారమైన భూములను సూచించే రంగులు వరుసగా ఏవి? ఆకుపచ్చ, పసుపచ్చ. విద్యాబోధనలో పునాది రాయి ఏది? పాఠ్యపుస్తకం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో మరిన్ని బిట్స్ పార్ట్ 3లో చూద్దాం.